హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియో వచ్చేసి కంద ఫ్రై అండి. అందరూ కంద పులుసు అనేది వినే ఉంటారు కదా. ఇవాళ కంద ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసారు కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కంద ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే సరిపోతుందండి. ఒక కళాయి తీసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫస్ట్గా పోపు వేసేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకోండి. పోపు వేసుకుని ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కరివేపాకుని మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా పోపు వేసుకుని ఫ్రై చేసుకోండి. కంద ఫ్రై చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు తినరు అనుకున్న వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చక్కగా యాడ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. చూసారు కదా, చక్కగా ఉల్లిపాయల్ని అప్పుడప్పుడు కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అయ్యే వరకు చక్కగా వేయించేసుకోండి, కలుపుకుంటూ వేయించుకోండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చి కర్రీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యే ముందు కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా సాల్ట్ ఫస్టే వేసేసుకోవటం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. అలాగే మూకిడికి అంటుకోకుండా ఉంటాయి. చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి. చూసారుగా, ఇలాగా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయలు చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ. చాలా తక్కువ టైంలో టేస్టీగా తయారవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ని ఇవి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో అలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది స్ప్రెడ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఇలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. చూసారుగా, తర్వాత కంద ముక్కల్ని మనం యాడ్ చేసేసుకోండి. చక్కగా కంద ముక్కలు కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మసాలాను, ఉల్లిపాయలు అంతా దీనికి పట్టేటట్లు చక్కగా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇవి పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. మధ్య మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి ఇలా మూత తీస్తూ చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ముక్కని ఇలాగా మధ్యలోకి స్మాష్ చేసినట్లయితే అది ఫ్రై అయిందో లేదో మనకి తెలుస్తుందండి. చూసారు కదా, గరిటతో ఇలా నొక్కినట్లయితే ఒక పీస్ తీసుకుని కర్రీ అది ఫ్రై అయిందా లేదా అని చెప్పి తెలుస్తుంది. మెత్తగా వెళ్ళిపోయినట్లయితే చక్కగా ఫ్రై అయినట్లు. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. మనం ఇంకొంచెం ఫ్రై చేసుకుందాము. మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, చక్కగా ఫ్రై చేసుకుంటే చక్కగా తినేస్తారు. కర్రీ ఏంటని చెప్పి అడగకుండా తినేస్తారు. కంద పులుసు అంటే అందరూ ఇష్టపడరు కదా తినటానికి. అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, మళ్ళీ ఒకసారి తీసుకొని పీస్ని ఒకదాన్ని కట్ చేసుకొని చూసుకోండి. ఇలా ముక్కలు చేసినట్లయితే ఈజీగా కట్ అయినట్లయితే మనకి ఫ్రై అయిపోయినట్టే పీసు. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం కారం యాడ్ చేసుకుందాము. చూసారు కదా, చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగు అంటుతుంది. మనం కారం మా కూరకు తగినట్లు వేసుకోవాలి. స్పైసీ తక్కువ తినేవాళ్ళు ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇంకా ఎక్కువగా తింటాము అనుకుంటే కనుక ఇంకో 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి స్పైసీనెస్ సరిపోతుందండి. చూసారు కదా, కారం కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇంకా మనం ఫైనల్గా ఇంకేం యాడ్ చేసుకోవాలంటే
కొత్తిమీర పుదీనా కరివేపాకుని కట్ చేసేసుకొని పీసెస్ కింద ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ వస్తుంది, కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకొని చక్కగా మళ్ళీ మగ్గించేసుకోండి. ఇంకా కారం వాసన పోయి చక్కగా మొత్తం ఈవెన్గా కుక్ అయ్యేటట్లు ఇలా ఫ్రై చేసేసుకోండి. చేసిన తర్వాత మనం కరివేపాకు కొత్తిమీర పుదీనాని యాడ్ చేసేసుకుంటే కర్రీ అంతే అయిపోతుందండి. చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీ రెసిపీ కంద ఫ్రై. మీలో ఎంతమందికి నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. చూసారు కదా, చక్కగా కలిపేసుకోండి. వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటి వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి కంద. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే రెడీ అండి కంద ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.